போத்தி தென்னுலங்கை சென்னிலங்கை செத்தாய் திரள் போத்தி கொண்டற்ற குடம் முடைத்தாய் புகழ் போத்தி கன்று குடிலா வெறுத்தாய் கடல் போத்தி நீராடுவான் மேலேயார் செய்யுடதல வேண்டுவன் ஞானத்தாய் எல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்து உஞ்சு பார்த்து சென்னியமே கொடியே விதானமே
तन्नो शिक्षः प्रचोदयात् तन्नो शेषः प्रचोदयात् तन्नो गरुडः प्रचोदयात् शंखः प्रचोदयात् तन्नो अग्निः प्रचोदयात् शेषमूर्ति रामानुजं भजे
పదవ రోజు 5వ గోపికను ఇంత నుండి ఈరోజు లేపేటువంటి గోపిక కూడా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి గోపిక. వీళ్ళు అందరూ కూడా ఏ నిద్రలో ఉంటారు? యోగ నిద్రలో ఉంటారు. యోగ నిద్రలో ఉండేటువంటి గోపికలు వీళ్ళందరూ. నోతుచ్చు వరకం పొగిగిన్న అమ్మనాయి అంటే ఆల్రెడీనే నోము నోచుకొని వ్రతం చేసేసుకొని మళ్ళీ స్వామివారి ధ్యానంలో పడుకున్నటువంటి గోపికలటైన నోతుచ్చు వరకం పొగిగిన అమ్మనాయి. అమ్మ నువ్వు అప్పుడే నోము నోచుకొని మాకంటే మొదలే నువ్వు చేసేసుకొని మంచిగా మళ్ళీ పడుకున్నావా అని అమ్మవారు ఈరోజు ఆ గోపికను అడుగుతుంది. వరుసగా గోపికలు నిద్ర నుండి లేపుకుంటూ వస్తున్నది అమ్మ. ఈ గోపికలు ఎవరు అంటే ఇక్కడ ఆళ్వారు సన్నిధి అని ఇక్కడ ఉంది. 12 మంది ఆళ్వారు ఉంటారు. 12 మంది గోపికలు అంటే ఆచార్యులు. ఈ 12 మంది ఆచార్యుల వైభవము చెప్పింది అమ్మవారు ఈ ధనుర్మాస వ్రతము. దీంట్లో మొదటి పాశురం అంటే ఫస్ట్ గోపికను నిద్రను లేపేటువంటి గోపిక. వీళ్ళను ముగ్గురు ఆళ్వారు ఉంటారు. సరోయోగి, భూతయోగి, తర్వాత మహాయోగి. ముగ్గురు. వీరు ముగ్గురు కూడా భగవంతుని కలియుగంలో దర్శనం చేసుకున్నటువంటి మహానుభావులు. ఒకసారి తిరుక్కోవలూరు అనేటువంటి గ్రామంలో ఈ సరోయోగి ఒక గదిలో పడుకొని ఉంటాడు. ఆ రోజు సరోయోగి ఏదో పని నిమిత్తమై అలా వెళ్తూ ఉంటే వర్షం పడుతుంది విపరీతంగా. ఆయన అటు ఇటు చూస్తే ఒక చిన్నగా ఒక గుడిసె కనబడుతుంది. ఆ గుడిసెలో సరోయోగి పడుకొని ఉంటాడు. అది ఎట్లా ఉంటుందంటే ఒకరు మాత్రమే పడుకోవడానికి స్థలం ఉంటుంది, మిగతా స్థలం ఉండదు. సరే సరోయోగి లోపలికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఆయన పడుకొని ఉన్నాడు కదా. ఈయన చూసి ఏం చేస్తాడు, ఈ సరోయోగి ఏం చేస్తాడంటే కూర్చుంటాడు. కూర్చుంటే ఈయన కూడా కూర్చుంటాడు. అంటే ఇద్దరికి కూర్చునేటువంటి స్థలం అలా ఉంది. ఒక పడుకోవచ్చు, ఇద్దరు కూర్చోవచ్చు. అదే దాంట్లో భూతయోగి అనేటువంటి మహానుభావుడు అదే దారిలో వెళ్తున్నాడు. ఆయన కూడా వర్షం పడుతుందని చెప్పేసి అదే గదిలోకి వస్తాడు. ఆ గుడిసెలోకి రాగానే ఇద్దరు కూర్చొని ఉన్నారు, స్థలం లేదు. అప్పుడు ఏం చేస్తాడంటే నిలబడతారు. భూతయోగి కూడా పోయి లోపల నిలబడతారు. ముగ్గురు నిలబడడానికి స్థలం సరిపోతుంది. వాళ్ళు ముగ్గురు కలిసి నిలబడేసరికి అనుకోకుండా ఆ గుడిసెలో ఒక గొప్ప వెలుగు వస్తుంది. వెలుగు వచ్చేసి గుడిసెంతా కూడా చాలా టైట్ అయిపోతుంది అన్నమాట. ఏంటి 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 అని వాళ్ళు చూసేసరికి అప్పుడు పరమాత్మ వాళ్ళ ముగ్గురిని చూసి ఆనందపడలేక ఆ ముగ్గురికి దర్శనం ఇస్తారట. ముగ్గురు ఒకటే దగ్గర ఉండేసరికి భగవంతుడికి ఆనందం తట్టలేక వెళ్ళి వాళ్ళకు దర్శనం ఇస్తాడు. ఆ ముగ్గురు కూడా భగవంతుడి యొక్క దర్శనం చేసుకున్నటువంటి మహానుభావులు మొట్టమొదటి వాళ్ళు. ఆ తర్వాత ఇక నిన్నటి పాశురం చాలా కాస్ట్లీ గోపిక, అంతేనా? విఐపి. దేంట్లో కాస్ట్లీ గోపిక? భగవంతుని యొక్క చిత్తంలో కాస్ట్లీ గోపిక. అంత అందమైన భవనములు, అందమైన అంతటి మెత్తటి పరుగులు, చుట్టూ దీపాలు, అన్ని సుగంధ ద్రవ్యాలు అన్నీ ఉన్నా కానీ ఆమె భగవంతుని ధ్యానంలో మాత్రమే యోగ నిద్రలో పడుకున్నటువంటి గోపిక. ఆయన పేరు భక్తి సాలు. ఆయన 24 గంటలు భగవంతుడి ధ్యానంలోనే ఉంటారు. ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు అలా ఆకాశంలో ప్రయాణం చేస్తున్నారు. ఈ భక్తి సాలను చూస్తాడు. చూసి అరే ఒకసారి పరీక్ష చేద్దాం, ఈయన ఎంతవరకు ఉన్నాడు భగవంతుడి తత్వంలో అని కిందికి వస్తాడు. ఆయన అప్పుడు ఒక చిరిగిపోయిన బొంతను పుట్టుకోవడానికి సూర్యులో దారం పెట్టుకుంటున్నాడు. వీరు పార్వతీ పరమేశ్వరుడు వస్తారు. వచ్చేసి
అయ్యా మేము పార్వతీ పరమేశ్వరులం ఉంటే సరే సంతోషము అన్న. మేము నీకు ఏదన్నా వరం ఇవ్వాలనుకుంటున్నాం, నాకేమవసరం లేదు. అట్లా కాదు, ఏదన్నా వరం తీసుకోవాలి, మేము నీకు ఖచ్చితంగా వరం ఇవ్వాలనే వచ్చినాం, నువ్వు ఖచ్చితంగా ఏదైనా వరం కోరుకో, నాకేం అవసరం లేదు అంటారు. వాళ్ళు వినరు, ఇద్దరు కూడా వరం తీసుకునే వరకు విడిచిపెట్టారు. చివరికి ఆయనకు వేస్ట్ వచ్చేసి ఏమి లేదు, ఈ సూర్యులో దారం పడతాడు, సూర్యులో దారం పట్టింది అంటారు. అట్లాంటి మహానుభావం. అదే మనం మన ముందర మొత్తం ఇదంతా ప్రపంచమంతా నాదే ఉండాలి అంటారు. అట్లే ఆ భక్తి సాధులు ఆ విధంగా ఉన్నప్పుడు ఒక సిద్ధయోగి అనేటువంటి ఒక వ్యక్తి వస్తాడు. సిద్ధయోగి అంటే ఏదైనా ఒక విషయంలో సిద్ధుడు సాధించినటువంటి వాడు. ఈ వచ్చినటువంటి వ్యక్తి మట్టిని బంగారం చేసేటువంటి విద్యను తను సాధించినటువంటి వాడు వస్తాడు. వచ్చేసి నా దగ్గర మట్టిని బంగారం చేసేటువంటి విద్య ఉన్నది అంటాడు. అట్టనా, సరే పర్వాలేదు, దానికి నేనేం చేయాలి అంటాడు. అంటే చూడు అని చెప్పేసి మట్టిని బంగారం చేసేస్తాడు. అట్లా సరే అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే భక్తి సాధుడు తను ఒకసారి ఇట్లా మొత్తం శరీరము రాచుకొని మైల వెళ్తుంది కదా, ఆ మైలని ఇట్లా అని చూపిస్తాడు. బంగారం ఉంటుంది అంటే నా దగ్గరనే విపరీతమైన బంగారం ఉంది, నీ బంగారం ఎందుకురా బాబు, నా బంగారం అక్కడ ఉన్నది. ఎక్కడ? భగవంతుడు ఆయన మొత్తం చిత్తమంతా కూడా భగవంతుడి మీద ఉంటుంది కనుక ఆయన ఒకసారి ఎక్కడికి వెళ్తాడు అంటే కుంభకోణం వెళ్తాడు. భగవంతుని ప్రచారం, తత్వాన్ని, భగవంతుని యొక్క విషయాలన్నీ కూడా ప్రచారం చేసుకుంటూ కుంభకోణం వెళ్తాడు. కుంభకోణంలో శాంగపాణి అనేటువంటి దేవాలయం ఉంటుంది. శాంగపాణి స్వామి ఎలా ఉంటాడు? శేషతల్మంపై పడుకొని ఉంటాడు. శాంగపాణి ఎప్పుడైనా కుంభకోణం వెళ్ళినప్పుడు ఇవన్నీ దర్శనం చేసుకొని, శాంగపాణి చాలా అద్భుతమైన క్షేత్రం. అక్కడ స్వామి పడుకొని ఉంటాడు. ఆ రోజు ఈ భక్తి సారు కుంభకోణంలోకి వెళ్తాడు. ఆ ఊర్లోకి వెళ్ళి ఊర్లో తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉంటే ఈ తన భక్తులు వచ్చారన్నటువంటి సంతోషంతో పడుకున్నటువంటి ఆ స్వామి శాంగపాణి లేచి చూస్తుంటాడట. నా భక్తుడు నా దగ్గరికి వస్తుండా లేదా, మరి ఎక్కడికి పోతుండే, ఏం కథ అనేది. అంటే ఆ విగ్రహం కాస్త పడుకున్నంతా ఇలా లేచి ఉన్నాడట ఆయన వచ్చేసరికి. వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏమిటి అని. అందరూ అక్కడ ఎంక్వైరీ చేస్తే ఒక గొప్ప మహానుభావుడు వచ్చాడు. ఆ మహానుభావుడిని దర్శించుకోవడానికి శాంగపాణి చూస్తున్నాడు, నా దగ్గరికి వస్తాడా లేదా నా వాడు అని. అంటే అంత గొప్ప మహానుభావుడు ఈయన భక్తి సాధువు. ఈయనని నిన్నటి రోజు అమ్మవారు నిద్ర నుండి లేపింది. ఇక ఈరోజు అమ్మవారు నిద్ర నుంచి లేపేటువంటి గోపికను ఆల్రెడీ నువ్వు మొదలే వ్రతం చేసుకొని చక్కగా మళ్ళీ పడుకున్నవా ఏమి తెలియనట్టు, అమ్మ నీవు తొందరగా లేవు, మనము స్వామివారిని కీర్తించడానికి, స్వామివారి కాత్యాయన వ్రతం చేయడానికి మనము ఆ కృష్ణుని దగ్గరికి వెళ్ళాలి, అమ్మ నువ్వు తొందరగా లేవు అని చెప్పేసి ఈరోజు అమ్మవారు మరి ఒక గోపికను నిద్ర నుండి లేపుతుంది. ఈ గోపిక ఎన్నోది? ఐదవ గోపికను అమ్మవారు నిద్ర నుండి లేపింది. ఈ 5వ గోపిక యొక్క వైభవము అమ్మవారు రేపటి పాశురంలో చెప్తుంది. ఆ అద్భుతమైనటువంటి మహానుభావుడైన రేపు వచ్చేటువంటి వాడు జై శ్రీమన్నారాయణ. ధనమును కూడా శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే దానం చేయాలి. ధనము ఎప్పుడు శుద్ధి అవుతుంది? దానము చేస్తే అవుతుంది. ఒక కుంటలో నీళ్ళు ఉంటాయి, అవి కొన్ని రోజులకి ఏమైతుంది? ఎట్లయితాయి? నాచు పట్టేసి, పురుగులు బట్టి, అంత బట్టి ఏమైతుంది? అంత ఒక రకమైన వాసన వస్తుంది. అదే ఒక సెలయేరు ఉంటుంది. ఎలా ఉంటుంది? ఫ్రెష్ నీళ్ళు ఉంటాయి, ఎప్పుడంటప్పుడు తాగొచ్చు. అంటే ఆ కుంట అనేటువంటిది ధనాన్ని దాచిపెట్టినటువంటిది. సెలయేరు అనేటువంటిది ధనము విడిచిపెడుతూ ఉంటే వస్తూ ఉంటుంది, విడిచిపెడుతుంటే వస్తూనే ఉంటుంది. అదే అన్నమాట. భగవంతుడు పెద్దలు గట్టిగా చెప్పలేరు. ఏదైనా సరే మన దగ్గర ఉన్న మనం సంపాదించిన దాంట్లో కొద్ది భాగం ఉన్నదంతా దానం చేయమని ఎవరు చెప్పలేరు. కొంచెం మన దగ్గర ఉన్న దాంట్లో కొద్ది భాగం దానం చేస్తే ఏమవుతుందంటే మన తరాలు కూడా తరించిపోతాయి. అది
గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద చల్లని కను పాపలే జగమంతా వెళ్ళి